బహుగా శరీరక ఏచ్ఛలను నెరవేరుస్తూ శరీరానుసారముగా నడుచుకున్నటువంటి వారి విషయంలో సౌలు వారిని గమనించినప్పుడు వారి విషయంలో దుఃఖపడతా ఉంటాడు. ఈరోజు ఎప్పుడైతే సంఘాల విషయమై అపోస్తులైనటువంటి పౌలు గారు బాధపడుతున్నారో, దుఃఖపడుతూ కన్నీరు కాచారో, ఆ విధముగానే ఈరోజు మనలందరినీ చూసి ఆత్మానుసారముగా నడుచుకోనకుండా శరీరానుసారముగా నడుచుకునేటువంటి వారి విషయంలో పరిశుద్ధాత్మను కూడా కన్నీరు పెడతా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనములో చూసినట్లయితే, అయ్యో కొరాజినా, చదవండి, అయ్యో కొరాజినా, కొరాజినా, అయ్యో బెత్సైదా, నీ మధ్యను చేయబడిన అద్భుతములు సిదోను పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణము వారు గోనెపట్ట కట్టుకొని పొంది ఉందుదురు. చూడండి, మీ మధ్యలో ఆత్మ కార్యములు ఆత్మానుసారముగా నడుచుకోనకుండా శరీరానుసారముగా నడుచుకుంటున్నారు. కాబట్టి పౌలు బాధపడుతూ ఉన్నాడు. ఇదైతే సాక్షాత్తుగా ప్రభువైనటువంటి యేసు క్రీస్తే తెలియపరుస్తూ ఉన్నారు. అయ్యో కొరాజినా, అయ్యో బెత్సైదా, నీ మధ్యన చేయబడినటువంటి అద్భుత కార్యములు నేను తురు సీదోను పట్టణంలో నేను చేసినట్లయితే వారు ముందుగానే మారు మనసు పొంది బాప్తిసము పొందెదరు. కానీ మరి నీకేమైంది? మనకేమైంది? ప్రభు మీ మధ్యలో అద్భుతములు చేయలేడా? ప్రభు నిన్ను రక్షించలేడా? ప్రభు నీ కొరకు రక్తము కార్చలేదా? ఇంకొక విషయంలో కూడా తెలియపరుస్తున్నాడు ఇదే మాట. లూకా సువార్త 19వ అధ్యాయం 41-44 వచనాలు. ఆయన ఆ పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, చూడండి, ఇక్కడ మనము చూసినట్లయితే ఒక పట్టణమును చూసి ప్రభు ఏడుస్తా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మీరు ఆత్మీయ విషయంలో ఫలించడం లేదెందుకని? ఇంకా శరీరానుసారముగా శరీరేచ్ఛలను బట్టి ఇంకా ఎన్ని రోజులు ఇలాగే జీవిస్తారని. ఆత్మతో నింపబడిన వారు, బాప్తిసము పొందిన వారు ఆత్మలో ఎదగాలి. మీరు ఆత్మలో ఎదగకుండా కుంటుపడిపోతే ప్రభు ఏమంటున్నాడంటే, అయ్యో నీకు ఇంతగా నేను రక్షణ ఇచ్చాను, ప్రశస్తమైనటువంటి వస్త్రములను నేను ధరింపచేశాను, ఆ వస్త్రములను మలినము చేసుకొని నీ ప్రశస్తమైనటువంటి వస్త్రములను విడిచిపెట్టి లోక సంబంధమైనటువంటి తుచ్చమైనటువంటి నీచమైనటువంటి అలవాట్లకు అలవాటు పడి నీ రక్షణను నిర్లక్ష్యపరుచుకున్నావు అని ఆ పట్టణమును చూసి ప్రభువే ఏడుస్తున్నారట. ప్రభువే కదా ఇక్కడ, ప్రభువే మాట్లాడుతున్నారు కదా. మనము చదివినటువంటి వాక్య భాగంలో అయితే పౌలు దుఃఖపడతా ఉన్నాడు. ఇక్కడైతే సాక్షాత్తు యేసు ప్రభువే తెలియపరుస్తున్నారు. ఇక్కడ నీ విషయమై, నా విషయమై, ప్రతి విషయమై దేవుడు నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని దృష్టించి చూసినప్పుడు నీ విషయమై దుఃఖపడకుండా, మన విషయమై దుఃఖపడకుండానట్లుగా ఏమని చెప్తున్నాడు? ఇంకా చదవడి కిందికి. నీవు ఈ దినమందైనను సమాధాన
సంబంధమైనటువంటి సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో ఎప్పుడు తెలుసుకోవాలి? ఎప్పుడు? ఈ దినమందే. గడిచినది అయిపోయింది. చూస్తూ ఏడుస్తున్నప్పటికీ, ఆయన దుఃఖపడుతున్నప్పటికీ, ఈ దినమందైనా, ఈ రోజైనా నీవు ఏం చేయాలి? ఏం తెలుసుకోవాలి? సమాధాన సంబంధమైనటువంటి సంగతులను తెలుసుకొనినా నీకెంతో మేలు. ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నిర్లక్ష్యపరుస్తున్నావు, అలక్ష్యం చేస్తున్నావు. ప్రభు నిన్ను చూసి దుఃఖపడతా ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నప్పటికీ ఇంకా ప్రభు నీకు ఛాన్స్ ఇస్తున్నాడు. ఈ దినమందైనా, ఇప్పుడైనా, ఈ దినమందైనను నీవు సమాధాన సంబంధమైనటువంటి సంగతులు తెలుసుకుని నీకు మేలు. అక్కడ తెలియపరుస్తాడు. ఏమంటాడంటే, తూరు సిదోనులో చేసినట్టు చేసేవారు రక్షించబడతారు. అంత దినమందు సొదొమ గొమొర్రా యొక్క స్థితి ఎన్నదగినదై ఉండును, కానీ ఆ దినమందు నీ యొక్క స్థితి ఘోరముగా ఉంటుందని తెలియపరుస్తాడు. ఆ దినమందు నీ పరిస్థితి ఘోరముగా ఉంటుందని తెలియపరుస్తా ఉన్నాడు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమాధాన సంగతులను మీరు తెలుసుకొని నీకెంతో మేలు. కానీ ఇప్పుడని నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించు కాలమున నీవు ఎరగక ఉంటివి కనుక నీ శత్రువులు ముట్టడి చేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలను కూడా నిన్ను నేలను కలిపి నీలో రాతి మీద రాయి నిలువనీయకుండా దినములు వచ్చునని చెప్పేసి దినమందని నీవు తెలుసుకో. పనిష్మెంట్ ఏంది? శత్రువులు ముట్టడి చేసి నిన్ను నేలను కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి నీయని దినములు వచ్చుచున్నవి. జాగ్రత్త. ఈరోజు ఏం కరమై గ్రహిస్తున్నాం? సమాధాన సంబంధమైనటువంటి సంగతులు తెలుసుకోగలిగితే నీకు మేలు. మంచి ఏదో చెడు ఏదో యోచించగలిగినటువంటి వివేచన జ్ఞానం నీకు అనుగ్రహించాడు దేవుడు. అనుగ్రహించినప్పుడు వివేచించాలి కదా, మంచి ఏదో చెడు ఏదో గ్రహించాలి. కనుక ముందుకు వెళదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వాక్యం. మీలో ఎవడైనను చూసుకోండి. ఇక్కడ నేననే మాట ఏంటంటే 15వ వాక్యమే, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోలేమో అని చేదైన వేరు ఏదైనను మరచి కలవరపడటం వలన అనేకులు అపవిత్రులై పోగుదురేమో అని. కారణం ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు సహోదరుడు ముందుకు వెళ్ళినప్పుడు తెలియపరుస్తా, ఇప్పుడు కూడా
చేదైనా వేరు, చేదైనా వేరు. చేదు అంటే అపవిత్రమైనది, అపవిత్రమైనది, మధురమైనది కాకుండా మీరు ఆత్మానుసారమైనటువంటి ఫలములు ఫలించుతారు. శరీర సంబంధమైనటువంటి ఏచ్ఛలను, శరీర కార్యములను నెరవేర్చక ఆత్మానుసారముగానే నడుచుకుంటున్నప్పటికీ ఇక్కడ అపొస్తలుడైనటువంటి పౌలు గారు తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే, మీలో ఎవరైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో. ఎందుకు తప్పిపోతాడు? ఇప్పుడు ఒక సపోజ్ ఉదాహరణ నేను మీకు తెలియపరుస్తాను. ఒక మనుషుడు తప్పిపోవడానికి కారణాలు ఏముంటాయి? సపోజ్ లైక్ మీకు అర్థమయ్యేటట్టుగా, ఒక సరిగా ఎగ్జామ్స్ రాయకపోవడం, అది తప్పిపోవడం. తప్పిపోతే అతనికి తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి, పెడతారు కదా. కానీ అతను తప్పిపోవడానికి కారణం ఎక్కడంటారు? మరి ఆయన తప్పిపోవడానికి కారణం ఎక్కడ ఆయన తప్పిపోవడానికి? ఒకటి, టీచర్లా సరిగా బోధించకపోవడం, ఒకటి. లేకపోతే అశ్రద్ధగా అతడు వినకపోవడం ఒకటి. రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఒక సర్వే ప్రకారం అయితే ఏం లెక్క చేస్తారంటే, టీచరే సరిగా బోధించలేదు. ఇప్పుడైతే లేదు, కానీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో అయితే మేము చదువు కపటమా, మోసమా, దొంగతనం చేయాలనే ఏదో ఊహించినటువంటి గుణం, ఊహించినటువంటి ప్రవర్తన నీలో కలిగింది కాబట్టి నువ్వు తప్పిపోతా ఉన్నావని చెప్పేసి ఇక్కడ సంబోధిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. నా ప్రియమైన సహోదరులారా, ఈ పరిశుద్ధ లేఖనాలలో మనము చూసినట్లయితే నేనే మాట ఏమిటంటే, వేరు మనుషుగా నీకే ప్రాబ్లం. తప్పిపోతావు. తప్పిపోయిన దానికి ప్రతిదండన, శిక్ష మాత్రము కంపల్సరిగా ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభు లేఖనాలలో ఎవరి క్రియల చొప్పున వానికి ఇవ్వవలసినటువంటి ప్రతిఫలము నా దగ్గర ఉంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము, ప్రకటన 22, 12వ వాక్యం. క్రియల చొప్పున ప్రతి వారి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మరి ఇప్పుడు క్రియలంటే అమ్మా ఫలములే కదా. క్రియలు చెట్లకైతే కాయలు, పళ్ళు, మనుషులకైతే క్రియలే ఫలాలు. క్రియలంటే ఏమిటి? ప్రవర్తన, నువ్వు నడుచుకునేటటువంటి విధానం. ఈ విధానము ప్రభు దృష్టికి శ్రేష్టమైనదా? మంచిదా కాదా? ప్రభు ఎదుట నీవు నిలవబడినప్పుడు నేను చక్కని ఒక మాట మాట్లాడాడు సేవకులతో. దేవుని ఎదుట నిలవబడినప్పుడు ఏ దోషము లేనటువంటి వారిగా నువ్వు కనిపించాలి. ప్రతివాడు ఎక్కడ నిలబడతాడు? ప్రభు యొక్క బలిపీఠం ఎదుట, సింహాసనం ఎదుట. ప్రభు యొక్క సింహాసనం ఎదుట నీవు నిలబడినప్పుడు ఎలా సిద్ధపడాలి? సపోజ్ ఉదాహరణ, మనం టీచర్ దగ్గరికి వెళుతున్నప్పుడు స్టూడెంట్ ఏ ప్రకారంగా సిద్ధపడి వస్తాడు? ఏమంటారు? చేతులు కట్టుకోరా,
సరిగ్గా నిలబడవాలి. అంటే వాడు అటెన్షన్గా నిలబడాలి, అటెన్షన్గా నిలబడాలి, టీచర్ ముందు నిలబడాలి. ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక మంచి ప్రవర్తన కలిగి ఆ యొక్క కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక ప్రవర్తన కలిగి అతని యొక్క స్థానిక బోధన తగినట్టుగా నిలబడాలి. అదే ప్రభు యొక్క సన్నిధిలో నీవు నిలబడడానికి వెళ్ళినప్పుడు, ప్రభు యొక్క ముందర నువ్వు నిలబడినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు సిగ్గుపడకుండా ఏం చేయాలి? ప్రభు నిలబడాలంటే నీ క్రియలు శ్రేష్టమైనవి ఉండాలి, నీ క్రియలు పవిత్రమైనవి ఉండాలి, నీవు నడవడిక నీ ప్రవర్తన అంతా కూడా చక్కగా ఉండాలి. కనుక దానికి తగినటువంటి రీతిగా ఏమిస్తాడు? జీతం ఇస్తాడు. స్కూల్కి వెళ్ళిన వాళ్ళే ఉంటారు మీరందరూ. ఈ స్కూల్లో కూడా ప్రవర్తనకు కొన్ని మార్కులు ఉంటాయి, డిగ్నిటీకి కొన్ని మార్కులు ఉంటాయి. అర్థమవుతుందా? డిగ్నిటీ అంటే డ్రెస్ మెయింటెనెన్స్, వాడు ఎలా నీట్గా ఉంటున్నాడు దానికి కూడా కొన్ని మార్కులు వేస్తారు టీచర్స్. డిగ్నిటీకి మార్క్స్ ఉంటాయి, ప్రవర్తనకు మార్క్స్లు ఉంటాయి. ఇవన్నీ వాటిని బట్టే స్టూడెంట్ ఎలాంటి వాడనేది వారు నిర్ధారిస్తారు. అలాగే ఒక ప్రభు సన్నిధిలో నీవు నిలబడినప్పుడు, దేవుని ఎదుట నీవు నిలబడినప్పుడు, అతను నేను చూసినప్పుడు నీ యొక్క ప్రవర్తనకు తగినట్టుగా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని ప్రభు తెలియపరుస్తా ఉన్నాడు. ఈరోజు మన యొక్క పరిస్థితి ఏమిటి? ఇదిగో ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. నేను ఆయన సన్నిధిలో నా క్రియలు, నా ఫలములు శ్రేష్టమైనవిగా ఉండాలని ఆశిస్తున్నట్లయితే నా ప్రియమైన సహోదరి సోదరులారా, ఇంకొక మాట చూద్దాం. ఇదే 14వ అధ్యాయం, ఇదే ప్రకటన 14వ అధ్యాయం 13-14 వచనాలు. అక్కడ ప్రభువునందు మృతి నుండి చెప్పగా వీటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి నొందుదురు, వాని క్రియలు వాని వెంట పోవునని ఆత్మ చెప్తుంది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఇక్కడ ఏమంటున్నాడు? చాలా చక్కగా అంతటా ఇప్పటి నుండి, ఎప్పటి నుంచి? వాడు చదివినప్పుడు అప్పటి నుండి, మీరు చదువుతున్నప్పుడు ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము అతనికి చెప్పబడింది. నిజమే ఏమంటుంది ఇక్కడ? వారు తమ ప్రయాసములను మాని విశ్రాంతి పొందుతున్నారు, వారి క్రియలే వారి వెంట వచ్చు. ఇది జరగగలిగిన సత్యం. అంతేక మాట్లాడదు, గమనించాలి. నీ క్రియలే దేవుని ఎదుట నిన్ను సిగ్గుపడకుండా నిలవబెడతాయి. నీ క్రియలే నీ వెంట వస్తాయి. కనుక నీ క్రియలు నీ వెంట వచ్చినప్పుడు, మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు మేఘారుడై ఆసీనుడై ఉండెను మేఘముల మీద, ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడి గల కొడవలి ఉండెను. చూడండి. అయితే నా ప్రియమైన సహోదరి సోదరులారా, పైన వాక్యమే 13వ వాక్యమే. అయితే వాని క్రియలే వాని వెంట వచ్చును.
అని పరిశుద్ధ లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నప్పుడు ఈ యొక్క ఆత్మ ఫలములు ఆత్మయే చెప్పుచున్నాడు కనుక ఆత్మ ఫలములను ఫలించే విషయంలో మనము చక్కగా ఆత్మానుసారముగా నడుచుకునే వారమై ఉండాలి. ఆత్మానుసారముగా నడుచుకుంటే శరీర క్రియలను మీరు నెరవేర్చు. ఇంకొక మాట ముందుకు వెళ్దాం.